ఓకే సార్. నా పేరు డాక్టర్ సుధాకర్. నేను వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఉన్నాను. ఇప్పుడు అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలోకి ఆడేది కాబట్టి అన్నమయ్య జిల్లా కూడా మా పరిధిలోకి వచ్చింది. అందులో భాగంగా స్కూల్ని విజిట్ చేస్తూ ఈరోజు రామాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ కోసం వచ్చాము. ఇక్కడ పిల్లల్లో డిసిప్లిన్ కానీ, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం వాటి గురించి పిల్లలకు వివరించాము. అలాగే ఇక్కడ మరుగుదొడ్లను, పిల్లలు నివసించేటువంటి డార్మెటరీని, వంట రూమును, భోజనశాలను మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులతో పాటు నేను కూడా భోజనం చేయడం జరిగింది. ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఏదైతే ప్రతి పిల్లవాడికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలని మా మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయులు గారు మమ్మల్ని ప్రత్యేకంగా నియమించారు. జిల్లాకు ఒక అధికారం ఉండాలని వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్గా పెట్టి మాకు సాంఘిక సంక్షేమ గురుకులాలను ప్లస్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఆరోగ్య బాధ్యతలను కూడా మా మీదే పెట్టి మా మీద అంత బాధ్యతను పెట్టినటువంటి శ్రీ డోలా బాల వీరాంజనేయులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగా జిల్లాకు ఒక అధికారిని కేవలం విద్యార్థుల ఆరోగ్యం కోసమే ఒక అధికారిని నియమించి ఏ స్కూల్లో ఏ విద్యార్థి అనారోగ్యం బారి పడినా వెంటనే క్షణాల్లోనే సెక్రటరీ గారికి అందజేయడం కానీ, వారికి కావాల్సినటువంటి తక్షణ సహాయ చర్యలు మరి వెంటనే ప్రారంభమవుతాయి. కాబట్టి హెల్త్ మాడ్యూల్ అనేది జేఎన్బీలో పెట్టడం జరిగింది. ఏ స్కూల్లో ఎంతమంది సిక్ అవుతారు అనేది కూడా పెట్టడం జరుగుతుంది. ఏ పిల్లోడికి సీరియస్ అయినా కానీ అదే నిమిషంలో హెల్త్ మాడ్యూల్లో పెట్టడం వల్ల పక్కన ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్కు ఆ మెసేజ్ వెళ్తుంది, ఆ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కూడా ఖచ్చితంగా వెళ్తుంది. వెళ్ళి పిల్లవాడికి సమయానికి ఇవ్వాల్సినటువంటి సరైన చికిత్సను అందించి వారిని కాపాడుకునే ధ్యేయమే ప్రభుత్వం ఉంది. కాబట్టి అందుకోసమే మమ్మల్ని నియమించినారు. కాబట్టి నేను ఈరోజు లక్కిరెడ్డిపల్లి స్కూళ్ళను ప్లస్ ఈరోజు రామాపురం స్కూల్ను రెండింటిని కూడా తనిఖీ చేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలతో పిల్లలకు బాగానే ఉందని నేను సంతృప్తికరంగా ఉన్నాను. అలాగే ఆరోగ్యపరంగా కూడా పిల్లలు ఎవరు కూడా సివియర్ కండిషన్లు ఎవరు లేరు, అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి లక్కిరెడ్డిపల్లిలో కూడా అందరూ కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ అక్కడ డార్మెటరీలు అమ్మాయిలకు కానీ కొత్తగా కట్టిన డార్మెటరీని వారికి ఇంకా 2 ల్యాబుల పైన కట్టాల్సి ఉంది. అది కడితే తొందరగా వాళ్ళ న్యూ డార్మెటరీలకి జాయిన్ అవుతారు. సో ఏ విద్యార్థి కూడా చదువుకుంటూ అనారోగ్యం పాలై ఇంటికి చేరకూడదు అనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుచేతనే అనారోగ్యం పాలవకుండా ఉండేదానికి మంత్రి గారు దాదాపు సాంతన అనేటువంటి ఒక స్కీమ్ పెట్టి దాంట్లో కొంత అమౌంట్ పెట్టి ఆ అమౌంట్ ద్వారా వచ్చినటువంటి వడ్డీ ద్వారా ఎవరైతే పిల్లలు అనారోగ్యంతో బాధపడుతుంటారో వాళ్ళకు డైరెక్ట్గా కూడా మంత్రి గారు చెక్కు రూపంలో అందించినటువంటి సందర్భాలు చాలా జరిగాయి. సిమ్స్లో ఒక అమ్మాయి న్యూరో సర్జరీ జరిగి మెదడు ఆపరేషన్ చేసుకుంటే స్వయాన మంత్రి గారే శ్రీ డోలా బాల వీరాంజనేయులు సారు పోస్ట్ ఆపరేటివ్ అయిన తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత ఆ బిడ్డతో నేను మాట్లాడాలి, నేను వీడియో కాల్ చేయాలి, వీడియో కాల్లో నేను మాట్లాడాలని మంత్రి గారు వారి పిల్లల్ని ఏ విధంగా అయితే శ్రద్ధగా చూస్తారో అదే శ్రద్ధ కూడా ఆ రోజు ఆ అమ్మాయి న్యూరో సర్జరీ జరిగిన అమ్మాయితో వెంటనే ఆయన అమ్మాయి కొంచెం కాన్షియస్గా రాగానే మా సెల్ ఫోన్లో వీడియో కాల్లో మరి అమ్మాయితో ముచ్చటించి చాలా సంతోషంగా ఉంది. మరి అంత పెద్ద మంత్రి గారు ప్రతి స్టూడెంట్ను కూడా ఆరోగ్యపరంగా అంత దృష్టిలో పెట్టుకొని వారికి అంత కేర్ని చూపిస్తూ సంప్రదించవలసిన డైరెక్టర్లతో ఆ స్విమ్స్ డైరెక్టర్ గారి కావచ్చు కానీ అధికారులతో కానీ వెంటనే వాళ్ళు ఫోన్లో చేసి మా బిడ్డకు తగిన ఆరోగ్యాన్ని అందించండి, వాళ్ళకి తగిన చికిత్సను అందించండి అని చెప్పి ఒకరు చేయడం కానీ, వాళ్ళకి తగిన ఆర్థికంగా కూడా వాళ్ళకు కావాల్సిన సిఎంసికి కావాలంటే రెఫర్ చేస్తే అక్కడికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా మంత్రి గారు అందిస్తున్నారు. ఆ మంత్రి గారు మాకు ఇచ్చినటువంటి ఈ బలమైనటువంటి పనిని చేసే దాంట్లో మేము కూడా సఫలీకృతులు అవుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది. మరొకసారి మా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ 2 స్కూల్లో కూడా విజిట్ చేశాను.
ఎక్కడ కూడా ఏ సమస్య లేదు. ఆరోగ్యం కూడా పిల్లలందరూ కూడా బాగున్నది. వర్షాలు లేవు. సో పిల్లలకు కూడా భోజనం మెనూ ప్రకారం ఎక్కడ డీవియేషన్ కాకుండా క్వాలిటీ ఫుడ్డు సన్న బియ్యంతో వచ్చినటువంటి విధంగా ఆ సన్న బియ్యం రావడం వలన పిల్లలు సంపూర్తిగా భోజనం చేసేటువంటి పరిస్థితిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి మా మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రతిరోజు మనకు మనం శుభ్రంగా చేసుకోవాలి. పొద్దున యోగా చేస్తాం లేదా? యోగా ఎందుకు చేయాలా అంటే జుట్టు మన దగ్గర వచ్చిన తర్వాత బాగా వచ్చిన తర్వాత పీటీ తప్పకుండా ఇలా ముందుగా ఫ్యాషన్గా నెత్తి మాత్రమే చుట్టుకోకుండా బాగా నీట్గా కటింగ్ చేస్తాం. మేము అంటే కటింగ్ చేసుకుంటాం లేదా స్టైల్ పెట్టుకుంటున్నా మామూలుగా కదా నా జుట్టు. సో అందరూ కూడా కటింగ్ ఆ విధంగా చేసుకోవాలా. బస్ స్టాండ్లో చూస్తూ ఉంటున్నాం ఇదంతా కూడా ఇస్తారు పై మాత్రమే జుట్టులాగా గోవా కట్టబెట్టారు. గోవా గుడి పెట్టారు. గోవా పిచ్చు గుడి లాగా పైన ఉంటుంది. ఇదంతా రెండు రౌండ్ కొట్టేస్తారు. సో అలాంటి కల్చర్ మాకు వద్దు. స్టూడెంట్ అంటే విద్యార్థి లక్షణాలే కలిగి ఉండాలి. ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలా, ప్రతిరోజు పొద్దున పూట బ్రష్ చేయాలా, నీట్గా శుభ్రంగా ఉండాలా, స్నానం చేసుకోవాలా, స్నానం చేసిన బట్టలు ఆ బట్టలు అట్లా వెంటనే ఉతికేయాలా, ఉతికి బాగా ఎంత ఆరబెట్టేసి రాసుకోవాలి. కానీ గడ్డాయిలు కూడా నువ్వే పిండి గడ్డాయిలు కూడా పిండి ఆరేసి రావాలి. Okay,